నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన కూటమి మేనిఫెస్టో చూస్తుంటే ఇది దగా మేనిఫెస్టో, కిచిడి మేనిఫెస్టో. 90% వైసీపీ హామీలనే చంద్రబాబు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆయన ఇచ్చిన హామీలలో కొన్ని అసలు అమలు చేయలేనటివి, బడ్జెట్లో కూడా పెట్టలేనటివి, ఎట్టి పరిస్థితుల్లో ఆ హామీలు అమలు చేయలేము అని క్లియర్గా ప్రజలకు తెలిసిపోతూ ఉంది. అందుకే మోడీ గారి ఫోటో లేకుండానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుని కూటమి పేరుతో దగా చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. 90% వైసీపీ హామీలనే నువ్వు నీ మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో పెడితే మళ్ళీ నీ ప్రభుత్వం ఎందుకు ప్రజలు కోరుకోవాలి అని చంద్రబాబును పవన్ కళ్యాణ్ను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీ పైన నమ్మకం లేకే మోడీ ఫోటో పెట్టద్దు అని చెప్పాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మీ కూటమి హామీలు ఏవి నెరవేర్చేటివి కాదు, ఇది దగా మేనిఫెస్టో అని మోడీ గారే డిసైడ్ చేసేశారు. మరి నిన్ను ఏం చూసి ప్రజలు ఓట్లు వేయాలి, ఎలా నమ్మి ఓట్లు వేయాలి అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మోడీ గారే కూటమిలో మిమ్మల్ని నమ్మకపోతే ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరే చెప్పండి, ప్రజలు ఎందుకు నమ్మాలి? ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం తక్కువ చేస్తూ ఉంది. ఈరోజు జనాదరణ కూడా మీ అభ్యర్థులకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కొన్ని గ్రామాలలో గో బ్యాక్ టీడీపీ అని అంటున్నారు. జగనన్నే మాకు కావాలి అనే ప్రచారంలో డైరెక్ట్గా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఎదుర్కొనే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు జగనన్న 2019 తర్వాత పరిపాలన చూసుకుంటే 2.5 సంవత్సరం కరోనా కష్టకాలం. అప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి గొప్పగా ప్రజల వద్దకు పరిపాలన అందించి కరోనా కష్టకాలంలో కూడా వ్యవస్థలన్నీ స్తంభించపోయినప్పుడు అందరికీ జీతాలు ఇచ్చాడు, పరిపాలనను సజావుగా సాగించాడు. ఆదాయం లేకపోయినా జీతాలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ 2.5 సంవత్సరంలో జగనన్న ఆయన యొక్క పాలన మార్కు చూసుకుంటే రాష్ట్రంలో ఓడరేవులు వచ్చాయి. 4 ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో 5 మెడికల్ కాలేజీలు గత సంవత్సరంలో వచ్చాయి, 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. నెక్స్ట్ అకాడమీకి మరో 7 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఇది జగనన్న మార్కు పరిపాలన అంటే. ఎక్కడో రాజధానిలో జరిగే పనులన్నీ కూడా ఈరోజు గ్రామాలలో ఇంటి వద్దకు వచ్చి పనులు చేస్తున్నారు. అవ్వాతాతలకు ముఖ్యంగా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లో 3,000 రూపాయలు అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ అందించటం ఎక్కడ కూడా మనం చూడలేదు. 2.70 లక్షల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాలో అవినీతి లేకుండా నేరుగా జమ చేసిన జగనన్నను ఈరోజు దేశంలో ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి. ఇటువంటి మంచి పనులు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించి ఇండస్ట్రియల్ పార్కులు ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి అనే ధ్యేయంతో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారుల చేత మెగా జాబ్ మేళాలు నిర్వహించి దాదాపు ప్రైవేటు కంపెనీలలో 28 లక్షల ఉద్యోగాలు జగనన్న ఇప్పించాడు. 2.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 ఉద్యోగాలు, 2,60,000 మంది వాలంటీర్ వ్యవస్థను నియమించడం జరిగింది. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు జగనన్న ఇవ్వటం జరిగింది. ఆర్టీసీ కార్మికులను 54,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేయటం, కాంట్రాక్ట్ కార్మికులను 10,400 మందిని రెగ్యులరైజ్ చేయటం జరిగింది. ఇన్ని పనులు ఏ ప్రభుత్వం అయినా చేసిందా? దేశంలో ఎక్కడైనా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? 14,219 మంది డిఎస్సి అభ్యర్థులు హైకోర్టులు చుట్టూ 1998లోనూ మరియు 2008లోనూ ఆ డిఎస్సి అభ్యర్థులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే 14,219 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. 6,100 మంది పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ మొన్న జనవరిలో రిలీజ్ చేస్తే ఎన్నికల కోడ్ అది ఇది అని చెప్పి కోర్టుల్లో కేసులు వేసి ఆ పోస్టులు ఇవ్వనీయకుండా ఆఫ్ చేసేశారు. రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు, ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది. గతంలో చంద్రబాబు కనీసం పట్టుమని 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, ఏ కంపెనీలు కూడా తీసుకురానటువంటి పరిస్థితి, దోచుకోవటం, పెత్తందారులకు దోచిపెట్టడం, అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని, రైతులను మోసం చేసి ఆయన ఆస్తులు పెంచుకోవటం, పెత్తందారుల ఆస్తులు పెంచుకోవటం తప్ప రాజధానిని కట్టింది లేదు. రాష్ట్రానికి అప్పులు మిగిలి చేసిపోయాడు చంద్రబాబు. ఇటువంటి చంద్రబాబుకు మీరు ఓటేస్తారా, జగనన్నకు మీరు ఓటేస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి.
జగనన్న వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, ప్రజల అకౌంట్లో డబ్బు పడుతుంది, విద్యార్థులకు డబ్బులు పడుతుంది, విద్యార్థులు బాగా చదువుకోవచ్చు, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుంది, ప్రతి అక్కా చెల్లెమ్మకు న్యాయం జరుగుతుంది, ప్రతి అవ్వాతాతకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిలిచిపోతాయి. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుంది, అక్కా చెల్లెమ్మలకు నష్టం జరుగుతుంది, అవ్వాతాతలకు కూడా నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకొని ఓటేసి చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.